నేను మల్లారెడ్డి గారు అంతా చదువుకోలేదు. మల్లారెడ్డి గారు లెక్క నేను పాలమ్మి పూలమ్మి ఇడికి రాలేదు. వారికి ఉన్నంత రాజకీయ అవగాహన నాకు లేదు. ఆయన వారి పార్టీ గురించి మాట్లాడుకుంటే బాగుంటది. బీజేపీతో మాకు పొత్తుంటది. ఎవరు చెప్పారు బీజేపీతో పొత్తుంటది అని చెప్పాల్సిందే ఎవరు? నడ్డా గారు చెప్పాలి. బీజేపీతో పొత్తుంటది అని చెప్పాల్సిందే ఎవరు? కిషన్ రెడ్డి గారు చెప్పాలి. పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పాల్సిందే ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరు? ఆయన మాట్లాడాలి. ఈయన ఎవరు మధ్యలో? ఈయన మాటకి సాంక్టిటీ ఏముంటే చెప్పండి. కరివేపకులా అంటాడు, అంతే. కూరలో కరివేపకులా అంటాడు మల్లారెడ్డి. ముఖ్యమైన నాయకులు కదా, ఎవరు చెప్పారు? ఆయన రేపు కాంగ్రెస్ లో పోయేందుకు తయారున్నాయని పట్టుకుని నువ్వు బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడు అని చెప్తావు. ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉంటే ఆయనకు బీఆర్ఎస్ సరిపోతలేదు. ఎప్పుడు పోయి రేవంత్ రెడ్డి పిలుస్తాడా, ఎప్పుడు పోయి మంత్రి అయిదామని ఆయన ఆలింగనం చేసుకునేందుకు సిద్ధంగా ఉంటే ఆయన బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడు అని మీరు చెప్తే నేనేం చెప్పాలి మీకు? ఆయన మొదటిసారి గెలిచింది తెలుగుదేశం, రెండోసారి గెలిచింది బీఆర్ఎస్. ఇప్పుడు పొరపాటున బీఆర్ఎస్ లో ఉన్నాయని బాధపడుతుండే ఆయన. రేవంత్ రెడ్డి రమ్మంటే రేపే పోతాడు. మామాలుడు 2 పోయి జాయిన్ అవుతారు. గన్నే ఉంటది అన్న. మామాలుడు 2 ఉండగా మళ్ళీ కొడుకు ఇంకా ఎంపీ కావాలన్నట. ఇది ఆశ అంటారా, అత్యాశ అంటారా, దురాశ అంటారా? ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇసంటి మనం అసెంబ్లీలకు పార్లమెంట్లకు పంపిస్తే ఏమైతే ఆలోచించు. దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మీ పనితీరు విధానాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించడం, అందులో నో డౌట్ ఎట్ ఆల్. బట్ కాకపోతే మెదక్ ఎంపీగా పోటీ చేద్దామని మీరు వెళ్తున్నారు కాబట్టి మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న సెగ్మెంట్లలో మీకున్న అవగాహన ఏంటంటే ఏం చెప్తారా? నాకంటే ఎక్కువ మెదక్ గురించి ఎవరికి తెలుసు చెప్పుర్రి. ఓకే, ఎవరు వస్తారు దాని చర్చకి? అసలు మెదక్ గురించి ఏం తెలుసు అనేది చెప్పు. నేను చెప్తా. నేను ఒక్కొక్క నియోజకవర్గం మీద 1 గంట చెప్పగలుగుతా. నేను మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలలో రఘునందన్ రావు పుట్టింది పెరిగింది దుబ్బాకలో, డిగ్రీ దాకా చదువుకున్నది సిద్దిపేటలో, 28 ఏళ్ళు పటాన్చెరులో ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని పటాన్చెరులో ఉన్నా, 30 ఏళ్ళు సంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేసిన. నాకంటే ఎక్కువ నియోజకవర్గాల మీద మీకేం తెలుసు? నర్సాపూర్ ఏడుంటుందో తెలియదు, మెదక్ ఏడు ఉంటుందో తెలియదు, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని పార్లమెంట్ల మీద మేము ఏదో చేస్తున్నాం అనేటోళ్ళతో ఎట్లా అవుతుంది? నాకంటే ఎక్కువ ఏం తెలుసు మీకు అంటున్నా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు ఊరు తిరిగి జెండా గదే కట్టినోని నేను. పటాన్చెరులో మంచినీళ్ళ సమస్య ఉందనేది సుప్రీంకోర్టుకు ఉత్తరాలు రాసి కొట్లాడింది మేము. అక్కడ ఉన్నటువంటి నక్కబాబు చచ్చిపోయిందని నాటి సుప్రీంకోర్టు జడ్జి తోటి చెప్పించి జడ్జిమెంట్ రాపించేలాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ముందు ఆర్గ్యుమెంట్స్ నడిపించింది మేము. స్థానికులకు ఎంప్లాయ్మెంట్ వస్తలేదని కొట్లాడుతుంది మేము. బీర్ కంపెనీలకు మంచినీళ్ళు వస్తున్నాయి కానీ సంగారెడ్డి వాళ్ళకి సదాశివపేటకి మంచినీళ్ళు సింగూరు నీళ్ళు వస్తలేవని అడిగింది రఘునందన్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్ లో మూతపడే తెరిపి ఇమని అడిగింది మేము. నర్సాపూర్ అడుగు అంతరించిపోతుంది, చుట్టూ కెమికల్ కంపెనీలు వస్తున్నాయి చూడు అని చెప్తుంది మేము. బొల్లారంలో నార్త్ ఇండియన్ సంఖ్య పెరిగిపోతా ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు లేవు, పెంచండి అని బొల్లారం మున్సిపాలిటీని అడుగుతా ఉన్నాం. అది బిహెచ్ఎల్ అయినా, బీడీఎల్ అయినా, ఓడిఎఫ్ అయినా, ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక వాడైనా, పటాన్చెరు అయినా రఘునందన్ రావుకున్నంత అవగాహన ఇంకే పార్టీకి ఉంది, ఏ నాయకునికి ఉందో రమ్మనుండన్న మాట్లాడుకుందాం. నాకు లేకపోతే అవగాహన ఎవరికి ఉందన్న? ఊరు గల్లీ గల్లీ చెప్తా నేను, మండలాలతో సహా చెప్పుకొస్తా నేను. అంటే ఇప్పుడు సమస్యల పట్ల మీకున్న అవగాహన లేదంటే రాజకీయాల్లో మీ వాక్చాతుర్యమే మీకు కొంచెం ఇబ్బందికరంగా మారే అంశం అన్న ఎప్పుడన్నా అనిపించిందన్న మీకు? నేను ఏమంటున్నా, ఏదైతే మనిషికి బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది. రఘునందన్ రావు బలం మాట్లాడడం, రఘునందన్ రావు బలహీనత కూడా మాట్లాడడం అవుతుంది. నీకేం మాట్లాడడం ఏదైనా ఉన్నదన్నట్టు మాట్లాడతాను. నీకు మాట్లాడడం రాదు, నీకు నన్ను చూస్తే జలసీ ఉంటది, దానికి నేనేం చేస్తాను? నువ్వు 3వ తరగతి చదువుకొని వచ్చి LLB చదివిన రఘునందన్ లెక్క మాట్లాడాలని పోటీ పడతా అంటే నేనేం చేయాలన్నా? దానికి నా తప్పేముంది చెప్పు? నువ్వు కూడా చదువుకో, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకో, మాట్లాడు. నేను ఏమైనా వద్దంటున్నా? నేను ఎవరైనా మాట్లాడు. 3వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఉన్నారా? అన్ని పార్టీలలో ఉంటారు. నేను బీజేపీ గురించి మాట్లాడలేదు. నన్ను విమర్శించేటువంటి పక్క పార్టీల గురించి నేను చెప్తా ఉన్నా. పక్క పార్టీల గురించి అట్లేదు, మీ పార్టీలోనే అంటున్నాను. మా పార్టీలో చాలా మంది ఉన్నారు, నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు, విఘ్నులు చాలా మంది ఉన్నారు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు. నన్ను విమర్శించే వాళ్ళు ఎవరు లేరు. నన్ను విమర్శిస్తారంటే వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఎందుకు అవుతారు? పక్క పార్టీ అయితే నన్ను విమర్శిస్తారు. మా పార్టీ ఎవడు విమర్శించారు? పోయి ఒకరికి మైక్ పెట్టి ఎవరన్నా విమర్శించమని. మా పార్టీలో ఎవరు నన్ను విమర్శించారు? అంటే బహిరంగంగా విమర్శించకపోవచ్చు కానీ నాటికి నువ్వు పొద్దుకి నాకేం మాట్లాడితే నాకేముందన్న? అప్పుడు నువ్వు ఓషులు మాట్లాడినా ఓషులు లేక మాట్లాడినావు, నాకేం సంబంధం? ఇఫ్ యూ స్పీక్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, నేను ఐ డెఫినెట్లీ ఆస్క్ యూ. రైట్ అన్న, రాబోయే రోజుల్లో రఘునందన్ రావు గారు తన మార్క్ ని రాజకీయాల్లో కనబరుచుకోబోతుండా? రఘునందన్ రావు వచ్చిందే తనకంటూ ఒక మార్క్ చూపెట్టడానికి రాజకీయాలకు చూపెట్టిండు. ఓటమెరగదు టీఆర్ఎస్ పార్టీని ఎవడు ముట్టలేడు పట్టుకోలేడు అనుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఊరుకో ఒడగొట్టి వచ్చినాం. అంతకంటే ఎక్కువ ఇంకేం మార్క్ కావాలని? కాంగ్రెస్ క్రెడిట్ ని మీ బీజేపీలో ఎందుకు వేసుకుంటారు? అది కాంగ్రెస్ క్రెడిట్ ఎందుకైతే? రఘునందన్ రావు గెలుపుకి కాంగ్రెస్ కి ఏం సంబంధం? రఘునందన్ రావు గెలుపుకి కాంగ్రెస్ వీక్ ఉండబట్టే కదా మీరు గెలిచిరని చెప్పి అక్కడ ఒక బాగా ప్రచారం కూడా నడిచింది ఆ మధ్య. నేను అదే చెప్తా ఉన్నా, నేనంటే అసూయ, నేనంటే జలసి. నాకు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, నువ్వు ఏ సబ్జెక్ట్ వచ్చినా మాట్లాడతా. నీకేం రాదు, నీకేం రాక నా మీద ఏడిస్తే నేనేం చేస్తా అంటున్నా. నేను గెలిస్తే కాంగ్రెస్ వీక్ ఉంది కాబట్టి గెలిచినావు అంటావు, నేను ఓడిపోతే హరీష్ రావు ఓడగొట్టిండు అంటే అది కరెక్ట్ కాదు, నీకే చేతగా కోడిపోయినావు అంటావు. ఇదేం మాట్లాడే విధానం? ఇదేం పద్ధతి?
ఇదేం పద్ధతి అంటున్నా. గెలుపులో నాకు క్రెడిట్ ఇవ్వవు, ఓటమిలో నాకు క్రెడిట్ ఇవ్వవు, ఇదేం పద్ధతి? గెలిస్తే ఎవడో గెలిపించిండంటావు, ఓడిపోతే ఏదో చేసినావంటావు, అదేం పద్ధతి అంటున్నా. గెలుపుకు నేనే బాధ్యుని, ఓటమి కూడా నేనే బాధ్యుని. కాంగ్రెస్ బలంగా లేదు, కాంగ్రెస్ బలం, మరి రాష్ట్రం మీద కాంగ్రెస్ గెలిచింది, మా దగ్గర డిపాజిట్ ఎందుకు పోయింది? మా దగ్గర డిపాజిట్ ఎందుకు పోయింది అంటున్నా. రాష్ట్రంలో ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు గెలిచి వచ్చారు కదా, మరి ఉప ఎన్నికల్లో ఓడిపోయిన క్యాండిడేట్ కి మళ్ళీ ఇచ్చింది కదా కాంగ్రెస్. సింపతి తోటి ఆయన గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు? అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. మా పార్టీలో నన్ను ఎవరు విమర్శిస్తారని నేను అనలేదు. మీరే దాన్ని ఏదో తీసుకొచ్చి మీ పార్టీలో ఎవరు విమర్శిస్తలేరంటే మరి ఏమైనా విమర్శిస్తే చెప్పు, మాట్లాడుతున్నాను. వాళ్ళనే అడుగుతాం. మేము అంతర్గత విషయాలు చాలా జరుగుతుంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. నాకు తెలియదు అంతర్గతంగా ఏం జరుగుతుందో, నాకు తెలియదు. నాకు తెలిసి మేమంతా కుటుంబంగా కలిసిపోతున్నాం, ముందుకు పోతున్నాం, అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఎప్పుడు వస్తుందన్న అధికారంలోకి పార్టీ? నువ్వు బతుకుండగానే వస్తుంది అన్న, దాంట్లో డౌట్. నువ్వు చూస్తావు దాన్ని. 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ, ఇంకెప్పుడు ఎట్లా కోరుకుంటున్నావు అట్లా జరుగుతుంది. ఓకే. సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో రామ మందిరాన్ని ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి దీన్ని ఎట్లా చూస్తారన్న? దీన్ని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది అని చెప్తున్న చాలా మందికి మీరేం చెప్తారు? ఇంకా రామ మందిరానికి ఈ ప్లేస్ ఇస్తున్నాం కట్టమని సుప్రీంకోర్టు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? 2.5 సంవత్సరాలు కాలేదు. 2.5 సంవత్సరాలు అంత పెద్ద గుడి కట్టడం ఎవరితోటన్నా వీలవుతుందా? ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నా? పూర్తిగా కట్టలేదట కదా. ఇదే అంటున్నా, అందుకనే అంటున్నా నేను. నువ్వు అడిగే ఏ ప్రశ్న కూడా నేను మాట్లాడే సమాధానం నీకు నచ్చదు. ఎందుకంటే గుడి ఎందుకు ఓపెన్ చేసిరా నువ్వే అడిగినావు, మళ్ళీ గుడి కంప్లీట్ కాలేదని నువ్వే అడుగుతున్నావు. గుడి కంప్లీట్ అయింది, రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, ప్రపంచం అంతా చూసింది, 150 దేశాలు లైవ్ పెట్టి చూసినాయి. మన మీడియా కళ్ళు కనబడకపోతే మనం ఏం చేస్తాం దానికి? దీనికి పైత్యం ఎక్కువ ఉంటే మనకేం సంబంధం అన్న? 150 దేశాలు టెలికాస్ట్ చేసినాయి, కొన్ని లక్షల మంది చూసిరు ఆ ఇన్సిడెంట్ ని. ఇంకా గుడి కంప్లీట్ కాలేదని మీరు మాట్లాడితే ఏం చెప్తాం? నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా ఒకటే రోజు ఇల్లు కంప్లీట్ కాదు, గృహప్రవేశం చేసినా కూడా చాలా పనులు ఉంటాయి. అదే రోజు నువ్వు అన్ని ఏసీలు గీసీలు అన్ని ఫిట్ చేసుకొని ఎంత చేసుకొని వచ్చినా ఇంకో 4 పనులు పెండింగ్ ఉంటాయి కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు. గుడి కూడా అంతే, 1-2 పనులు పెండింగ్ ఉంటే కంప్లీట్ అయిపోతాయి, దాంట్లో పెద్ద ఇష్యూ ఏముంటుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మేము ఆలస్యం చేసినామా? 500 ఏళ్ల నుంచి కొట్లాడుకుంటూ వచ్చి ఒక సమస్యను కొలిక్కి తీసుకొచ్చి సమస్యను పరిష్కరిస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఇప్పుడు ఎందుకు గుడి కడుతుర్రు, నిన్నెందుకు కట్టలే, రేపు ఎందుకు కడుతుర్రు? ఇదేం పద్ధతి? గాంగి ఎందుకు వేసుకున్నావు మరి, డబ్బల్ అంగి తెల్లంగా ఎందుకు వేసుకోలేదంటే? నేను పొలిటీషియన్ కాదు కదా. వైట్ షర్ట్ పొలిటీషియన్లు వేసుకోవాలని ఏముంది? అడ్వకేట్లు వేసుకుంటారు, డాక్టర్లు వేసుకుంటారు, నర్స్ వేసుకుంటది, మేల్ సర్వెంట్లు వేసుకుంటారు, చాలా మంది వేసుకుంటారు, అటెండర్లు వేసుకుంటారు, డ్రైవర్లు వేసుకుంటారు. తెల్లంగికి రాజకీయానికి ఏం సంబంధం? రాజకీయ నాయకులు కూడా తెల్లంగిలు వేస్తారు అంతే. చంద్రబాబు నాయుడు తెల్లంగి వేయడు, నరేంద్ర మోడీ గారు రోజు రంగురంగుల బట్టలు వేస్తారు. బీజేపీ సభలు మొదలయ్యే ప్రతిసారి కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. ఎందుకన్నా శ్రీరాముడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం? జై హింద్ జై భారత్ అంటారు. మీరు ఎప్పుడు చూడనట్టున్నారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మీటింగ్ స్టార్ట్ చేసినా భారత్ మాతాకి జై అనే నినాదంతో మీటింగ్ స్టార్ట్ చేస్తారు. గత 20 ఏళ్ల నుంచి ఆయన రాజకీయాలకు వచ్చిన నుంచి ఆయన ఏ స్పీచ్ అయినా చూడండి. మొట్టమొదట నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకు వచ్చిన తర్వాత వారి నోట్ల నుంచి వచ్చే మొదటి మాట భారత్ మాతాకి జై అంటాము. జై శ్రీరామ్ మీరు కూడా అంటారు కదా, చాలా మంది అంటారు. మహాత్మా గాంధీ చచ్చిపోయేటప్పుడు కూడా జై శ్రీరామ్ అన్నాడు, ఏ రామ్ అన్నాడు, జై శ్రీరామ్ అన్నాడు. జై శ్రీరామ్ మహాత్మా గాంధీని కాలుస్తే చచ్చిపోయేటప్పుడు కూడా ఏ రామ్ అని కూడా జై శ్రీరామ్ అనాల్సిందే మ్యాండేటరీ అన్నట్టు బీజేపీ ఎవరు చెప్పలే. మహాత్మా గాంధీకి మేము చెప్పినవా? బుల్లెట్ కాల్చినప్పుడు చచ్చిపోయేటప్పుడు హే రామ్ అని చచ్చిపోమని మేము చెప్పినవా? ఎవరని చెప్పిరా? రాముడికి ఈ దేశ ప్రజలతోటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది, అందుకనే వాళ్ళు రాముడిని దేవునిగా కొలుస్తారు. అంటే బీజేపీ కంటే ముందు రాముడు లేడా అన్న? నేను అదే చెప్తా ఉన్నా మీకు, మంచి తెలుగులోనే చెప్పిన. మహాత్మా గాంధీ గారిని ఫైర్ చేస్తే చనిపోయేటప్పుడు కింద పడ్డ తర్వాత వారి నోట్లోంచి వచ్చిన మాట హే రామ్ అనుకుంటే చచ్చిపోయినాడు. మరి అప్పుడు రాముడు ఉన్నాడనే కదా అర్థం. మహాత్మా గాంధీ గారు కూడా రాముడిని యాడ్ చేసుకొని ఇదైనారు కదా. మరి బీజేపీ రాముడిని చేస్తుందని ఎందుకంటావు? నీకు భక్తి ఉంది నువ్వు అంటున్నావు, ఆయనకు లేదు ఆయన అంటలేడు, దానికి ఎవరేం చేస్తారు?